హలో, పలానాయననా మాట్లాడేది? నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఓ స్టేషన్కు రావాలి అని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందనుకో, ఏ తప్పు చేయకుండా గజ్జుమంటారు. ఊర్లో పెద్ద మనుషులను తీసుకొని పోదామని తిరుగుతుంటారు. అరే ఇంకెప్పుడు వస్తాడు, పోయి పట్టుకరా పోన్రని పెద్దసారి కోపం చేస్తుండయా. వస్తావా మమ్మల్ని రమ్మంటావా అని బెదిరిస్తుంటారు మళ్ళా ఫోన్ చేసి. ఇట్లా కాదు కానీ ఖర్చుల మందం కొంత వంపు కడిమే అటు వెనక చూసుకుందామని బేరానికి వస్తారు. ఇగో గీసొంటి ఫోన్లు చేస్తే జర పైలం ఉండుండ్రి, ఎందుకంటే ఫోన్ చేస్తుంది ఎవలో గీ వార్త చూస్తే కిలేరు గెరకైతది. ఏడికెళ్ళి మోపాయిన్రా నాయన, 3 గంటల్లా 49 కోట్లు కొట్టేసిండ్రు. మళ్ళా అట్లా అని ఆఫీసులకు రాలే, తాళాలు వాళ్ళకు కొట్టలే, అంతా ఆన్లైన్లనే. సైబర్ దొంగలన్నట్టు బోర్ల పడ్డది ఎవలనుకుంటాన్రు? 100 కోట్ల బిజినెస్ చేసే బెంగళూరులా ఓ ఫైనాన్స్ కంపెనీ టెక్నాలజీ టెక్నిక్ వాడి దొంగ అకౌంట్లు పుట్టించి కంపెనీల ఖాతాలు ఖాళీ చేస్తే ఆఖరికి ఇద్దరిని దొరకబట్టిండ్రు పోలీసులు. ఇక ఆంధ్రాల ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి 1,07,00,000 కమాయిస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ఈ నడుమ గిసొంటి మోసాలు బగ్గ పెరిగినాయి. మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని ఒకడు, కస్టమ్స్ ఆఫీసర్ అని ఒకడు, బొంబాయి పోలీస్ అని ఒకడు, ఆర్బీఐ సిబిఐ ఈడీ ఆఫీసర్లమని ఫోన్లు కొట్టుడు, కేసు అయిందని బెదిరించుడు, అందిన కాడికి గుంజుడు. మొన్న చూడలే వరంగల్ ఆర్టీఏ ఆఫీసర్ గారు అదురుకొని 10 లక్షలు పంపే. గిట్లా డిజిటల్ అరెస్టుల పేరు మీద మన తెలంగాణలోనే 9 నెలల్లో 933 మంది అకౌంట్ల నుంచి 60 కోట్లు ఉడిచిండ్రంటే చూడుర్రిగా. ఢిల్లీ, నోయిడా, గుర్గాం, బొంబాయి, ఉత్తరప్రదేశ్, కలకత్తాల అడ్డబెట్టి మనోళ్ళ ఖాతాలకు సూటి పెట్టిర్రట. కానీ అందరు తెలుసుకోవాల్సిన ముచ్చటేందంటే ఎవ్వరు కూడా డిజిటల్ అరెస్ట్ చెయ్యరు. ఏదన్నుంటే స్టేషన్ కో ఆఫీస్ కో రమ్మంటారు, లేదంటే వాళ్ళే ఇంటికొస్తారు. అంతేగాని ఫోన్ల బెదిరించి పైసలు అడుగుడు ఉండదు కాకుండది. మనోళ్ళంతా బుగులు పడితే వాళ్ళ పని అంత అలకగైతది. మళ్ళా గట్లనే మీకెవడన్నా ఫోన్ చేస్తే అచ్చా అట్లనా సరే సరే అని సీదా పోలీసులకు ఫోన్ కలుపుర్రి. ఇక మళ్ళా మీ తెరువు వస్తే ఒట్టు.